రీసెంట్‌గా 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్' మూవీకి సంబంధించిన హెచ్‌డీ ప్రింట్ అయితే వచ్చింది. దాన్ని స్లో మోడ్‌లో పెట్టి డీటెయిలింగ్‌గా చూస్తే 50కి పైగానే డీటెయిల్స్ అయితే దొరికాయి. సో, ఈ వీడియోలోని ఆ డీటెయిల్స్ గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్‌లోని ఇప్పటికి మాన్స్టర్ వర్స్ పైన చాలా వీడియోస్‌ని చేశాను. ఈ మూవీ కన్నా ముందొచ్చిన 4 మూవీస్‌కి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడటానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 మూవీలోని కాంగ్‌కి, గాడ్జిల్లాకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికైతే ట్రై చేశారు. ఆల్సో వాళ్ళ ఇంటర్జెక్షన్ సీన్స్‌లో కూడా సేమ్ టు సేమ్ సీన్స్ అయితే పెట్టారు. ఇక్కడ గాడ్జిల్లా, కాంగ్ కూడా ఇంకొక జీవిని చంపేసి వాళ్ళ రక్తాన్ని మీదేసుకుంటే కలర్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. నెంబర్ 2 కాంగ్ అన్న ఫస్ట్‌లోని కొన్ని టైటన్స్‌ని వేటాడతారు కదా! వీటిని వార్ డాగ్స్ అని అంటారు. ఇలాంటి వాటిని ఈ యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉన్న స్కల్ ఐలాండ్ అనే సిరీస్‌లో అయితే కనిపించాయి. కాకపోతే ఆ సిరీస్‌లో వాటిని డాగ్స్ అని మాత్రమే మెన్షన్ చేశారు. వార్ డాగ్స్ అని మెన్షన్ చేయలేదు. మేబీ ఈ 2 ఒకటయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 3 ఆ వార్ డాగ్స్‌తో పని అయిపోయిన తర్వాత కాంగ్ అన్న అలా గెంతుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక ఫ్రాగ్‌ని అయితే చూపిస్తారు. దీని పేరు వచ్చేసి ప్యారెట్ ఫ్రాగ్. ఈ ప్యారెట్ ఫ్రాగ్‌కి చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు, కానీ ఇది ఎగరగలదు. దాని నోరు అనేది పెద్ద బుడగలా ఉంటుంది. ఎంతైనా కూడా సాగదీయగలదు. దాని ద్వారా అది గాలిని కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇది చూడడానికి చాలా చిన్నగా కనిపించింది, కానీ ఇది నార్మల్ హ్యూమన్ కంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది. నెంబర్ 4 గాడ్జిల్లా వీఎస్ కాంగ్ మూవీ జరిగిన 3 ఇయర్స్ తర్వాత ఈ మూవీ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. గాడ్జిల్లా వీఎస్ కాంగ్ మూవీ ఈవెంట్స్ వచ్చేసి 2024లో అయితే జరుగుతాయి. సో, ఈ ఈవెంట్స్ అనేవి 2027లోని జరిగి ఉంటాయన్నమాట. అందువల్లే జియా కూడా అంత పెద్దగా అయితే కనిపిస్తుంది. నెంబర్ 5 ఈ షాట్‌లోని ఐలీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు తన పక్కన DUHES అని చెప్పి కొన్ని వర్డ్స్ అయితే చూడొచ్చు. దీనికి మీనింగ్ ఏంటి అంటే డెనమ్ యూనివర్సిటీ హాలో ఎర్త్ సైన్స్ అని చెప్పి మీనింగ్ అయితే వస్తుంది. ఈ డెనమ్ యూనివర్సిటీని లాస్ట్ మూవీలో కూడా మనం అయితే చూసాం. నెంబర్ 6 జియా స్కూల్లోని ఈ పోస్టర్ పైన పిరమిడ్ పైన కోతుండడం అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. క్లైమాక్స్‌లోని గాడ్జిల్లాని తీసుకురావడం కోసం కాంగ్ వెళ్తారు కదా! దానికి సంబంధించిన డీటెయిల్ ఇది. నెంబర్ 7 ఎలెన్ జియా తోటి క్లోజ్‌గా ఉండడం కోసం, మోనార్క్ రీసెర్చ్ కోసం, స్కల్ ఐలాండ్ రీసెర్చ్ కోసం ఈవీ భాషని అయితే బాగా నేర్చుకుంటూ ఉంటుంది. దానికి సంబంధించిన బుక్‌ని ఈ షాట్‌లో అయితే చూడొచ్చు. నెంబర్ 8 జియా ఫ్లాష్ బ్యాక్ సీన్‌లోని కాంగ్‌ని చూపిస్తారు కదా! ఆ సీన్‌కి కంటిన్యూషన్ సీనే మనం మోనార్క్ లెగసీ ఎపిసోడ్ 10లో అయితే చూసుంటాం. మీరు కరెక్ట్‌గా చూసినట్టయితే 2 లుక్స్ కూడా సేమ్ ఉంటాయి. దీని గురించి మన ఛానల్‌లో ఆల్రెడీ చెప్పాను. మోనార్క్ సిరీస్‌ని కూడా ఎపిసోడ్స్ వైస్‌గా చాలా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా ఇంకా మోనార్క్ సిరీస్ చూడకపోతే చూసేయండి. మాన్స్టర్ వర్స్‌కి అది చాలానే ఇంపార్టెంట్. నెంబర్ 9 గాడ్జిల్లా స్కెల్లాని ఎందుకు లేపేసింది అంటే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్‌లో ఫస్ట్ టైం స్కెల్లాని చూస్తాం. మూవీ లాస్ట్‌లోని అది గాడ్జిల్లాకి తల ఉంచుద్ది. కానీ స్కెల్లాకి అలా తల వంచడం ఇష్టం లేదు. సో, అది భూమంతా తిరుగుతూ దొరికిన చోట రేడియేషన్‌ని అబ్జర్వ్ చేసుకుంటూ పవర్‌ఫుల్‌గా మారుతూ ఉంటుంది. అలా అది గాడ్జిల్లా కంట పడుతుంది. దీంతో ఇలా కాదు అని చెప్పి గాడ్జిల్లా ఏమో దాన్ని కాదని ముగించేస్తుంది. నెంబర్ 10 ఈ గోడ మీద ఇక్కడ ఒక బొమ్మను చూసారా? ఈ బొమ్మ అనేది పసిఫిక్ రిమ్ అనే మూవీలోని ఒక కైజులా అయితే ఉంది. యాక్చువల్‌గా పసిఫిక్ రిమ్‌ని కూడా ఈ మాన్స్టర్ వర్స్‌లోని వన్ ఆఫ్ ది పార్ట్ చేద్దాం. ఈ 2 మూవీస్‌కి కూడా క్రాస్ ఓవర్ చేద్దాం అని చెప్పి చాలా ఐడియాస్ అయితే అనుకున్నారంట. మేబీ ఫ్యూచర్‌లో కూడా ఈ 2 యూనివర్స్‌ని కూడా క్రాస్ ఓవర్ అయితే చేయొచ్చు. నెంబర్ 11 ఎర్త్‌పై ఉన్న ప్రతి మోనార్క్ స్టేషన్‌కి కూడా ఒక నెంబర్ అయితే ఉంటుంది. అలాగే హాలో ఎర్త్‌లో ఉన్న మోనార్క్ స్టేషన్‌కి కూడా ఒక నెంబర్ అయితే ఉంది. అదే నెంబర్ 1. ఎందుకంటే హాలో ఎర్త్‌లో ఉండే ఒకే ఒక్క మోనార్క్ స్టేషన్ ఇదే కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టలేదు కాబట్టి దీనికి నెంబర్ 1 అని అయితే పెట్టారు. నెంబర్ 12 ఆ తర్వాత సీన్‌లోని ఇక్కడ ఒక హ్యాండ్ ప్రింట్ అయితే చూడొచ్చు. చాలామంది ఇది స్కార్ కింగ్ అనుకుంటారు, కానీ మేబీ ఇది స్కార్ కింగ్‌ది కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా తను పైకి రాలేదు కదా! అందువల్లే ఇది స్కార్ కింగ్‌ది కాకపోవచ్చు. ఈ పండు కోతుల్లోనే ఎవరిదో అయ్యుండొచ్చు. అలాగే ఇలాంటి డీటెయిల్‌ని కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీలో కూడా ఇచ్చారు. దాని గురించి కూడా ఆ మూవీకి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆ వీడియో లింక్‌ని ఐ కార్డ్స్‌లో అయితే ఇస్తాను.
నెంబర్ 13 దీని ఈ బొండన్నాడు ఇంటికి వచ్చినప్పుడు ఈ షాట్లోని ఓల్డ్ గాడ్జిల్లా మోత్రాకి సంబంధించిన మూవీ పోస్టర్ని అయితే చూడొచ్చు. ఈ పోస్టర్ని మనం గాడ్జిల్లా 1 మూవీలో కూడా చూసాం. దీని గురించి ఆ మూవీకి సంబంధించిన టాప్ 10 హిడెన్ డీటెయిల్స్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఐకాట్స్లోని అలాగే మన వాచ్ టవర్స్ ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 14 మూవీలోని కాల్ అన్న ఒక వాటర్ స్నేక్ తోటి ఫైట్ చేస్తారు కదా, దాని పేరు డ్రౌన్ వైపర్. దీనికి అంత స్పెషల్ పవర్స్ ఏం లేవు కానీ పెద్ద ఫామ్లా అయితే ఉంటుంది. కాల్ గన్నని కూడా చుట్టి పడేయగలదు. ఆ ప్లేస్లోని ఏ స్కార్కింగ్ గార్డ్ ఉంటే వాడి పని అయిపోయేది. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ కాల్ గన్నని లేపడం కోసం దీన్ని అయితే తగ్గించారు. నెంబర్ 15 టియోమోడ్. టియోమోడ్ని ఫస్ట్ టైం ఈ మూవీలోనే చూసామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ నిజానికి ఈ టియోమోడ్ గురించి గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలోనే చూపించారు. దీని గురించి ఆల్రెడీ ఆ మూవీకి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఓన్లీ ఈ టియోమోడ్ గురించే కాకుండా ఫ్యూచర్లో కనిపించిపోయే చాలా మాన్స్టర్స్ గురించి ఆ మూవీలోనే అయితే చూపించారు. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే అర్జెంటుగా చూసేయండి. ఆ వీడియోలోని మీకు తెలియని చాలా విషయాలు అయితే డిస్కస్ చేశాను. నెంబర్ 16 మూవీలోని టియోమోడ్ని చాలా వీక్గా చూపించారు కానీ అది అంత వీక్గా అయితే ఉండదు. నిజానికి టియోమోడ్కి 5 హెడ్స్ ఉంటాయి. అది కిదోరాకి బాబాయిలా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ని ఇంత వీక్గా అయితే చూపించారు. మూవీ బడ్జెట్ తక్కువ అవడం వల్ల గాడ్జిల్లా క్యారెక్టర్ని లేపడం కోసం ఈ క్యారెక్టర్ని తొక్కేశారు కానీ నిజానికి ఈ క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 17 గాడ్జిల్లా టియోమోడ్ని వేసేయడానికి మెయిన్ రీజన్ పవర్ మాత్రమే కాదు. టియోమోడ్ నిజానికి ఆల్ఫా టైటిల్ కోసం ఫైట్ చేసే టైటన్స్లోని అది కూడా ఒకటి చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఇది ఆల్ఫా టైటిల్ కోసం నాతో ఫైట్ చేయొచ్చు అని చెప్పి చంపేసింది. బల్లిమామకి బుర్ర లేదనుకుంటాం కానీ ఈ విషయంలో అయితే బల్లిమామ బుర్ర బాగానే పనిచేసింది. నెంబర్ 18 మోనాక్ వాళ్ళు గాడ్జిల్లాని ట్రాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్క్రీన్ పైన కానీ చూసుకుంటే గాడ్జిల్లా అని కాకుండా గిజోరా అని ఉంటుంది. నిజానికి జపాన్ వాళ్ళు గాడ్జిల్లా క్యారెక్టర్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ దానికి పేరు గిజోరా అనే పెట్టారు. కానీ మన హాలీవుడ్ వాళ్ళు మాత్రం నేమ్ని చేంజ్ చేసి గాడ్జిల్లా అని చెప్పి పెట్టారనమాట. ఇప్పటికీ ప్రపంచం మొత్తం గాడ్జిల్లా అని పిలుస్తున్న జపనీస్ వాళ్ళు మాత్రం గిజోరా అనే పిలుస్తారు. నెంబర్ 19 స్కార్కింగ్ ఏమో కాంగ్ చేయని కోసినప్పుడు దాని బ్లడ్ ఏమో స్క్రీన్ పైన పడుతుంది. దీన్ని మనం స్లో మోషన్లో పెట్టి చూస్తేనే కనిపిస్తుంది అనమాట. ఇలాంటి షార్ట్స్ అనేవి మనకి 3Dలో బాగా వర్కౌట్ అవుతాయి. ఆ రక్తం వచ్చి మన మీద పడిపోయిన ఫీల్ అయితే కలుగుతుంది. నెంబర్ 20 కాంగ్కి బీస్ట్ గ్లోవ్ ఇచ్చి థండర్ని కంట్రోల్ చేసేలాగా క్రియేట్ చేశారు కానీ ఓల్డ్ మూవీస్లో అయితే కాంగ్ అన్న డైరెక్ట్గా థండర్ని కంట్రోల్ చేసేవాడు. లైక్ మన ఉరుముల్దార్ లాగా. అలా కంట్రోల్ చేయడం కూడా సడన్గా అయితే చూపించారు ఆ పవర్ ఉంది అని చెప్పి. ఆ టైంలో అది వర్కౌట్ అయింది కానీ ఈ టైంలో అది వర్కౌట్ కాదు అని చెప్పి ఆ పవర్ని ఎలాగైనా కాంగ్ అన్నకి ఇవ్వాలి అని చెప్పి ఈ బీస్ట్ గ్లోవ్ని అయితే క్రియేట్ చేశారు. ఇంతకీ ఈ బీస్ట్ గ్లోవ్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ చేసుకోండి. 21 కాంగ్ అన్న గాడ్జిల్లాని పడుకోబెట్టి దాన్ని తోక పట్టుకుని లాక్కెళ్తాడు కదా. ఈ సీన్ చూసినప్పుడైతే నాకు సూపర్మ్యాన్ విఎస్ బ్యాట్మెన్ మూవీలోని సూపర్మ్యాన్ని పడుకోబెట్టి తాడు గడ్డి బ్యాట్మెన్ లాక్కెళ్తాడు కదా, ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. ఈ 2 సీన్స్ కూడా తోపు ఉంటాయి అసలు. థియేటర్లోనైతే చొక్కాలు చింపేసుకున్నాను నేను. నెంబర్ 22 ఇంత చిన్న మెదడున్న గాడ్జిల్లా తోటి ఎవరు కూడా మాట్లాడలేరు, ఎవరు కూడా కన్విన్స్ చేయలేరు. కానీ మోత్రా ఎలా చేస్తుంది అని చెప్పి చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. నిజానికి మోత్రాకి టెలిపతిక్ పవర్స్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని గాడ్జిల్లా తోటి మాట్లాడి కన్విన్స్ అయితే చేస్తుంది. మీలో ఎంతమందికి గాడ్జిల్లాకి మోత్రాకి ఉండే లవ్ స్టోరీ గురించి తెలుసు? నెంబర్ 23 ఈ మోత్రాతో కలిపి ఇప్పటికీ మనం మోన్స్టర్స్లోని 3 మోత్రాస్ని అయితే చూసాం. 3 ఎక్కడ చూసామో ఆ సామి అని మీరు అనొచ్చు, కాకపోతే చూసాం. ఇది ఒకటి ఆల్రెడీ గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలోని ఒకటి చూసుంటాం. ఈ 2 కూడా ఒకటే అని చాలామంది అనుకుంటారు. ఈ 2 ఒకటి కాదు, దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. ఇవే కాకుండా ఇంకొక మోత్రాని మనం గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఎండింగ్లో అయితే చూసాం. ఒక గుడ్డుని మనకైతే చూపిస్తారు. దీని గురించి ఆ మూవీకి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోలోని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇదే కాదు, ఈ మూవీలోని ఇంకా చాలా డీటెయిల్స్నే ఉన్నాయి. స్కార్కింగ్కి సంబంధించి, షిమోకి సంబంధించి, కాంగ్కి సంబంధించి, హలయత్కి సంబంధించి
ఈ మూవీలోని చాలా హిడెన్ డీటెయిల్స్ని ఇచ్చారు. ఈ వీడియో అనేది కొంచెం పెద్దదవడం వల్ల ఆ వీడియోని పార్ట్ 2లో అయితే చేస్తాను. నిజానికి మన ఛానల్లోని మాన్స్టర్ వర్స్ పైన చాలా వీడియోస్ని చేశాం, కానీ ఒక్క వీడియో కూడా సరైన రీచ్ రాలేదు. మీరు కానీ ఇంకా మన ఛానల్లో ఉన్న మాన్స్టర్ వర్స్కి సంబంధించిన వీడియోస్ని కనుక చూడకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎవరు చేయని టాపిక్స్ని చేయడానికైతే ట్రై చేశాను. ఇంకా చూడకపోతే చూసి మాకు సపోర్ట్ చేస్తే మాన్స్టర్ వర్స్ పైన ఇంకా చాలా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను.